శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గృహంలో గణపతికి సంబంధించి ఎటువంటి చిత్రపటాలు విగ్రహాలు ఉండాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ దశమి, మధ్యాహ్నం 11:50 వరకు. నక్షత్రం ధనిష్ట, ఉదయం 7:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిస్తే రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరు ఖర్చులని అధిగమించేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగించాలి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే ఆశించిన విధంగా వీరి వృత్తి వ్యాపారాలలో పురోగతి లేదని కొంతవరకు వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కనుక మీరు అజాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా ధర నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే వీరి ఆర్థిక స్థితిగతుల విషయంలో కూడా వీరు కొంత శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా వీరి యొక్క శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు, సూచనలు పాటించే ప్రయత్నం కూడా కొనసాగించాలి. వీరికి చాలా వరకు కూడా స్థిరాస్తి వ్యవహారాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరి యొక్క సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము వీటి గురించి పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత ఈరోజు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి వ్యాపారాలలో కూడా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే వీరి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వీరు ఆశించిన విధంగా వీరికి పురోగతి ఉండటం లేదని కొంత వీరు నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు వినాయకుని యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరు ఆశించిన విధంగా వీరికి అనుకూలత ఉండటంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి పురోగతి అనేది కనపడుతూ ఉండటం వలన ఈరోజు మిథున రాశి వారికి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు గనక ఈ విషయంలో కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము, దీంతో పాటు వారి ఆర్థిక స్థితిగతుల విషయంలో మాత్రం కొంత మీకు నిరుత్సాహం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి రుణాలు తీర్చే ప్రయత్నం ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు మీ యొక్క సహోద్యోగులు మీకు కొంతవరకు సహాయం చేయకపోయినా మీరు పనులన్నీ కూడా సానుకూలంగా మీ యొక్క సమయస్ఫూర్తితోటి పనులు పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలే గోచరిస్తున్నాయి. కోపావేశాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈరోజు శారీరకంగా, మానసికంగా అలసట, శ్రమ ఎక్కువగా ఉండబోతున్నాయి. దీంతో పాటుగా మీరు అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోకుండా గనక ఉంటే తప్పనిసరిగా ఈరోజు మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి అలాగే వీరి వృత్తి వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటుగా వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏ పని తలపెట్టినా కూడా శ్రమ అధికంగా ఉండటం, అలాగే కొంతవరకు పనులు పూర్తి చేయలేకపోవటం వలన కొంత మీకు నిరాశ, నిస్పృహ కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీరు ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. అలాగే ఏ విషయం చేద్దామన్నా కూడా ఇది ఆలస్యంగా పూర్తవుతోందని కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. మీరు ఎటువంటి పని తలపెట్టినా కూడా అది ఇతరులకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మీకు మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే మీరు కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్లోనూ, దీర్ఘకాలిక పెట్టుబడులు ఇలాంటి వాటిలలో పెట్టుబడులు పెట్టడానికి కొంతవరకు ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఈరోజు శ్రీ విఘ్నేశ్వరుడి యొక్క కవచము చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా వీరికి ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. వీరి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి వీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే వీరికి కొంతవరకు పెట్టుబడుల విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా వీరికి కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత నిరాశ కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్త గనక వహించకపోతే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు వినాయకుడి యొక్క 12 నామస్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారికి ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. అయితే మీకు ఆర్థిక పరంగా కొంతవరకు మీ స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుణాలు తీసుకునే ప్రయత్నం మాత్రం కొంతవరకు కొనసాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీ శ్రమకు తగిన ఫలితం లభించట్లేదని కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు కొంతవరకు మీ కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య తక్కువగా ఉండే అవకాశాలు ఉండటం వలన ఈ విషయంలో మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. పెట్టుబడుల విషయంలో ఈ రోజు పెద్దగా ఆసక్తి అనేది మీరు కనబరచరు. ఇక
ఈ రాశి వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కోపావేశాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే పనులు సానుకూలంగా పూర్తవుతాయని కూడా గ్రహించాలి. దీంతో పాటు మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత మీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. దీంతో పాటు ఉన్నతాధికారులకి కొంతవరకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే నమ్మిన వారే మిమ్మల్ని మోసగించే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరు ఎక్కువ శాతం వీరి యొక్క సంతానం గురించి, వీరి యొక్క పెట్టుబడుల గురించి ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వీరు ఆశించిన విధంగా ఫలితాలు రావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆరోగ్యము, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు కూడా వారి యొక్క విద్యలో కొంతవరకు ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు గనక ఆచితూచి నిర్ణయాలు తీసుకోకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంతవరకు మీరు చేసే ప్రతి పని గురించి కూడా ఆలోచించి జాగ్రత్తగా ఆ పనులను పూర్తి చేయాలి. లేకపోతే కొంతవరకు ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు వినాయకుని యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న వీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి లేదని వీరు కొంత చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటు వారి వృత్తి వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కొంతవరకు మీకు ఈరోజు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ముందడుగు వేస్తారని కూడా మనం కొంతవరకు చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గనక కొత్త రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఈ విషయంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పచ్చు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తి చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఇలాంటివి మాత్రం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ యొక్క
వృత్తికి సంబంధించి అందులో గుర్తింపు లభించే అవకాశాలు, దీంతో పాటు మీ ప్రతిభకు కూడా విశేషమైన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ప్రతి పనిలోనూ కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. అలాగే మీ యొక్క పెట్టుబడుల విషయంలో కూడా మీరు పెద్దగా శ్రద్ధాశక్తులను చూపించే అవకాశాలు గోచరించడం లేదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరి కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నం అనేది కొనసాగించాలి. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఎప్పుడో చేసిన పనులకి సంబంధించి కొంతవరకు మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే శత్రువులు అధికంగా ఉండటం, స్థిరాస్తి వ్యవహారాలు కొంత తలనొప్పిగా మారటం, దీంతో పాటు కొంతవరకు మనోధైర్యాన్ని కోల్పోవటం, అలాగే ప్రతి పని కూడా నెమ్మదిగా పూర్తవటంతో కొంత మీరు నిరాశగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వాస్తు దోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాలని తొలగింపజేసుకోవటానికి వినాయకుడు స్వస్తిక్ గుర్తు కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు గణపతికి 2 వైపులా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నటువంటి చిత్రపటాన్ని ఇంటి సింహద్వారం పై భాగంలో బయటి వైపు ఏర్పాటు చేసుకోవాలి. మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు మానసిక ప్రశాంతత పొందటానికి తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహం పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సంపద, అభివృద్ధి జీవితంలో త్వరగా రావాలంటే ఎరుపు, నారింజ రంగు కలిసిన వినాయక విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచాలి. పూజ గదిలో 1 లేదా 2 వినాయక విగ్రహాలు మాత్రమే ఉండాలి. 3 గణపతి విగ్రహాలు పూజా మందిరంలో ఉండరాదు. ఆఫీసుల్లో, వ్యాపార సంస్థల్లో నిలబడి ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే చేసే పనిలో ఉత్సాహం పెరుగుతుంది. అలాగే గృహం పై భాగంలో నాట్య గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది. వినాయక విగ్రహం పూజ గదిలో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శంకర భగవత్పాదులు షట్పది స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ అవినయమపనయ విష్ణో దమయ మనః 2 విషయాల గురించి ప్రార్థన చేశారు. చేసి శమయ విషయం మృగతృష్ణాం అంటారు. శమము అనేటటువంటి మాట ఇంద్రియ సంబంధము. అక్కడ ఉండేటటువంటి ఆ పాద నిర్మాణాన్ని బట్టి కూడా అది ఇంద్రియ సంబంధము అని మనకి వ్యక్తమవుతోంది. ఈ ఇంద్రియములు ఎప్పుడూ కూడా విషయ సుఖములను వాంఛించి బయటకి ప్రవర్తిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అది ఎటువంటిది అంటే మృగతృష్ణ వంటిది ఆ సుఖం. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం, ఇంద్రియములు అలా స్వేచ్ఛగా పరిగెత్తి ఎప్పుడూ విషయ సుఖములను అనుభవించాలనేటటువంటి దృష్టికోణం మారేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతున్నారు శంకరాచార్యుల వారు. మొట్టమొదట మనసుని నిగ్రహించడం గురించి మాట్లాడారు. మనసుని నిగ్రహించగలిగితే కలిగేటటువంటి ఫలితం దాంతి. ఇంద్రియములను నిగ్రహించగలిగితే వచ్చేటటువంటి ఫలితం శాంతి. అసలు ఆ శాంతి లేకుండా ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదు. అందుకే త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయన అంటారు. ఆ శాంతము లేకపోతే సుఖమన్న మాటే లేదు. శాంతమే సమస్తమునకు కారణము.
అటువంటి శాంతి దేని వలన కలుగుతుంది అంటే శమము నుండి కలుగుతుంది. శమము అంటే ఇంద్రియములను నిగ్రహించుట అని అర్థం. ఇంద్రియములు అంటే ప్రధానంగా చెప్పబడవలసినటువంటివి జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 బయట ఉండేటటువంటి విషయాలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని గ్రహిస్తాయి కనుక అవి జ్ఞానేంద్రియములు అని చెప్పబడతాయి. ఈ జ్ఞానేంద్రియములకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఇవి ఎప్పుడూ కూడా విషయ సుఖముల వెంట తిరుగుతూ ఉంటాయి. అంటే అది యుక్తమా అయుక్తమా, ధర్మమా అధర్మమా, శాస్త్ర విహితమా శాస్త్రము చేత దూష్యమా, దానితో సంబంధం ఏమి ఉండదు. అప్పటికి అది సంతోషాన్ని కల్పిస్తే చాలు, దాన్ని పట్టుకుని పరిగెడుతుంది ఇంద్రియం. ఏదో కంటితో చూసి సంతోషం పొందడం ఒకటే దానికి ధర్మం. అంతేకాని ఇది చూడొచ్చా ఇది చూడకూడదా దానికి ఏమి నిర్ణయం ఉండదు. అది మనసు సంకల్పంతో పైన బుద్ధి నిర్ణయం చేస్తాయి. ఇప్పుడు మనస్సుని నిగ్రహించడం సాధ్యం కాకపోతే ఇంద్రియములను అరికట్టడం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే ఆ ఇంద్రియములు మనిషిని పాడు చేసేస్తాయి. ఎందుకు చేతనంటే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటాడు. ఇంద్రియములు బహుబలిష్టములు. అంత బలవత్తరమైనటువంటిది లోకంలో ఇంకొకటి లేదు. అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియములు కానీ వశపడ్డాయా వాడంత బలవంతుడు లేడు. ఆ ఇంద్రియములు ఎదురు తిరిగాయా అంతకన్నా గొప్ప శత్రువు ఉన్నవాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రియములు ఒక్కొక్క ఇంద్రియము ఎంత శక్తిని పొంది ఉంటుంది అంటే మనకి ముకుందమాలలో కూడా చెప్తారు కులశేఖర ఆళ్వారు, ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క జాతి నశించిపోతూ ఉంటుంది. ఉదాహరణకి కన్ను చూస్తుంది. చూసేటటువంటి లక్షణానికి ఆకర్షింపబడడం, దాన్ని విజ్ఞతతో విచారణ చెయ్యడం అనేటటువంటి లక్షణం లేకపోతే దీపపు పురుగుల యొక్క జాతి అంతా నశించిపోతోంది. బాగా ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి దీపపు పురుగు ఇది తినేటటువంటి వస్తువు అనుకుంటుంది. అనుకుని వెళ్ళి దాని మీద వాలుతుంది. వెంటనే రెక్కలు 2 కాలి ఊడి కింద పడిపోతుంది. బల్లి వచ్చి తినేస్తుంది. అక్కడే పెద్ద కుప్ప పడిపోతాయి. అలా రెక్కలు ఊడిపోయినటువంటి పురుగులు ఎన్నో కింద పడిపోతాయి. మళ్ళీ ఇంకొక దీపపు పురుగు వస్తున్నప్పుడు అయ్యో ఇన్ని దీపపు పురుగులు కింద పడిపోయాయి, ఇది తినే వస్తువు కాదు అని ఒక్కనాటికి ఆలోచించదు. దేనికదే ఇది తినవలసిన వస్తువు అనుకునే వెళ్ళి వాలుతుంటుంది, కాలిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. దేనివల్ల అంటే కంటి చేత ఆకర్షణ పొందేటటువంటి బలహీనత ఉన్నటువంటి దీపపు పురుగుల జాతి కేవలముగా ఆ బలహీనత చేత నశించిపోతుంది. అందుచేత కన్ను అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియం.